ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానంగా మీ ముందుకు రాబోతున్నానండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయగలరు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ కోసం ఫాలో అవ్వగలరు. ఇక ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సుచిమా గారు అడిగారు, ఫిబ్రవరి 2 డేట్ నైట్ టోకెన్స్ ఇస్తారా మేడం? విష్ణు నివాసంలో సండే నైట్కి ఇస్తారా? ఫిబ్రవరి 2 అనేది ఆదివారం కాబట్టి శనివారం రాత్రి మీకు 10 గంటలకు శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. అలాగే మీరు అడిగినటువంటి ఆదివారం రోజు కూడా రాత్రి 10 గంటలకి టోకెన్లు మరుసటి రోజు సోమవారానికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ సర్వదర్శనం టోకెన్లు 10,000 టోకెన్లు భక్తులకి అందుబాటులో ఉంటాయి. మరొక ప్రశ్న, క్రియేటివ్ మైండ్స్, హలో అండి, ఎస్ఎస్డి టోకెన్స్ ఏ ప్లేస్లో రష్ తక్కువగా ఉంటుంది? శ్రీనివాసమా, విష్ణు నివాసమా, భూదేవి కాంప్లెక్సా? ఇప్పుడు ఏ టైం నుండి ఇస్తున్నారు? ప్లీజ్ కన్ఫర్మ్. ప్రస్తుతానికైతే రాత్రి 9 నుంచి 10 గంటల ప్రాంతాల్లో ఏదో ఒక టైంకి ఈ 3 కౌంటర్లలో కూడా మరుసటి రోజుకి సంబంధించిన సర్వదర్శన టోకెన్లు అయితే ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోగలరు. ఎక్కువ మంది దీని గురించి అడుగుతున్నారు. మరొక ప్రశ్న, ప్రత్యుష దేవి గారు అడిగారు, ఆఫ్లైన్ హోమం టికెట్స్ ఏ టైంకి ఇస్తారు ఫిబ్రవరి మంత్కి? ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి ఆఫ్లైన్ హోమం టికెట్స్ అనేవి మీకు అలిపిరి గోశాలలో కౌంటర్లో ఇస్తారు. రోజుకి 50 టికెట్లు ఇస్తారు. ఒక్కొక్క టికెట్కి 2 పర్సన్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ హోమం టికెట్లు మొత్తం ఒక టికెట్కి 1600 అవుతుంది. ఇద్దరికి కలిపితే 800 కలిపి 1600 అవుతుంది. అలాగే రత్న గారు అడిగారు, ఎమ్మెల్యే ద్వారా సుపదం టికెట్లు చేసుకున్న వారు ఆ రోజు వెళ్తే సరిపోతుందా, లేకపోతే ఒక రోజు ముందు తిరుపతిలో ఉండాలా మేడం? ఎవరైనా కానీ రికమెండేషన్ లెటర్లు తెచ్చుకుంటే ఒకరోజు ముందుగా అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్ తిరుమలలో మీరు ఆ లెటరు, మీ ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపల మీకు టికెట్ కన్ఫర్మేషన్ అయినట్టు మీకు మెసేజ్ అయితే వస్తుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. గోవిందా, మరొక ప్రశ్న, ఏప్రిల్ మంత్ రూమ్ బుకింగ్ టికెట్ మేడం అని అడిగారు. ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల రూమ్లు, దర్శనం టికెట్లు ఆన్లైన్లో అయిపోయినాయి. ఇప్పుడు మీకు కావాలి అంటే ప్రతిరోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 2 నుంచి 8 గంటల లోపల రోజుకి 2000 మందికి వస్తుంది. ఆధార్ కార్డుతో ఖచ్చితంగా ట్రై చేయండి. అక్కడ కూడా రాలేదు అంటే లాకర్స్లో ట్రై చేయండి, లేదా కాటేజెస్, మఠాలు, డోనార్ పాసుల ద్వారా ట్రై చేయండి. ఏప్రిల్ వరకు కూడా ఇదొక్కటే ఆప్షను. సౌత్ శ్రీ అనేవారు అడిగారు, హోమం టికెట్స్ ఏ టైంకి ఇస్తారు? నేను చెప్పా కదండి, ఉదయం 6 గంటలకి మీ అందరికీ హోమం టికెట్స్ అయితే ఇస్తారు. అలాగే దీప్తి భాస్కర్ కూడా అడిగారు, ఆఫ్టర్ రథసప్తమి సుపదం ఎలా ఉంటుందా అక్క? తప్పకుండా ఉంటుందండి. ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి పూర్తి కాగానే తిరిగి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి అన్ని రకాల దర్శన టికెట్లు పునః ప్రారంభం అవుతాయి. కాకపోతే కేవలము సర్వదర్శన టోకెన్లు మటుకు ఫిబ్రవరి 3, 4, 5కు మీకు ఇవ్వరు. దీనికి సంబంధించి వీడియో నేను గత 2 రోజుల నుంచి పెడుతూనే ఉన్నా. కొత్త వారి కోసం చెప్తున్నా, ఫిబ్రవరి 3, 4, 5 సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో ఇవ్వరు. అలాగే ఫిబ్రవరి 4వ తారీఖు ఒక్కరోజు మటుకు రథసప్తమి కాబట్టి అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నారండి టీటీడీ వారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం వీఐపీ వాళ్ళు రావాలి, రికమెండేషన్ లెటర్లు తీసుకోరు. అలాగే ఫిబ్రవరి 4 ఒక్కరోజు చంటి పిల్లలు, వయోవృద్ధులు, వికలాంగులు ఈ దర్శనాలు ఏమీ ఉండవు. ఓకేనా? అంగ ప్రదక్షిణ ఇవేమీ ఉండవు. అలాగే కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, అష్టాదళ పాద పద్మారాధన కూడా ఉండదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఫిబ్రవరి 4వ తారీఖున 300 రూపాయల దర్శన టికెట్ ఉంటే రండి. అలాగే సుప్రభాతము సేవ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. ఒకవేళ ఈ 4వ తారీఖున ఈ 2 కాకుండా మిగతా ఏ టికెట్లు లేవు కాబట్టి మేము దర్శనం చేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఉచిత దర్శనం క్యూలోకి వెళ్ళి చేసుకోండి. ఓకేనా? మరొక ప్రశ్న, శ్రీనివాస్ పూసాల గారు అడిగారు, ఫిబ్రవరి నెలకు సంబంధించి తెలంగాణ ఎమ్మెల్యే లెటర్లు తీసుకుంటున్నారా? ప్రస్తుతానికైతే ఆంధ్ర వాళ్ళవి మాత్రమే తీసుకుంటున్నారండి. తెలంగాణ వాళ్ళవైతే ప్రస్తుతానికైతే ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. భవిష్యత్తులో స్టార్ట్ చేసే అవకాశం ఉంది. రథసప్తమి తర్వాత అవకాశం అయితే ఉన్నది. చైంతు గారు అడిగారు, ఫిబ్రవరి 3 సుపదం దర్శనంకు ఎలా చేస్తారా? తప్పకుండా చేస్తారండి. 4వ తారీఖు మటుకు చేయరు. అంజీష్ వాలి, 1.5 years బేబీ కెన్ అలౌ ఫర్ ఇన్ఫాంట్ దర్శన్ ఇన్ టీటీడీ? లేదండి, సంవత్సరం లోపల పిల్లల మటుకే సుపదం నుంచి
ఫ్రీ దర్శనానికి రాగలరు, అంతేగాని సంవత్సరం పైబడ్డ వాళ్ళు రాలేరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మరొక ప్రశ్న శ్రీనివాస్ గారు అడిగారు, మేడం ఎస్ఎస్డి టోకెన్స్ 5th నైట్కి ఇస్తారా అండ్ బిలో 12 months బేబీ వాళ్ళు ఎప్పుడు పంపిస్తారు దర్శనానికి అని అడిగారు. February 5th అయితే ఇస్తారండి. కాకపోతే మీరు 12 నెలల పాప అని అంటున్నారు కాబట్టి మీకు టికెట్తో సంబంధం లేదు, డైరెక్ట్గా సుపదం నుంచి వెళ్ళిపోవచ్చు. సర్వదర్శన్ టోకెన్లు మటుకు February 3, 4, 5 ఇవ్వరు. 12 నెలల లోపల పాప కాబట్టి మీరు సుపదం నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మరొక ప్రశ్న రాజేష్ గారు అడిగారు, మేడం గారు 300 రూపీస్ దర్శన్ టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఎన్ని గంటలకు? ఆన్లైన్లో మాత్రమే 300 రూపీస్ టికెట్లు ఇస్తారండి. ఆఫ్లైన్లో కావాలి అంటే గోశాల దగ్గర మీరు హోమం టికెట్లు బుక్ చేసుకుంటే మీకు వస్తాయి. అలాగే రామ్శేఖర్ గారు అడిగారు, ఆన్లైన్లో హోమం టికెట్స్ ఎన్ని ఇస్తారు మేడం గారు? రోజుకి కనీసం 20,000 టోకెన్లు అయితే ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్లు ఇస్తారండి. దయచేసి ఈ విషయం తెలుసుకోగలరు. మరొక విషయము రాజేష్ రెడ్డి గారు అడిగారు, ఆఫ్టర్ 5 ఎవ్రీడే ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారండి ఫిబ్రవరికి? తప్పకుండా ఇస్తారండి. February 3, 4, 5 తప్ప 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారు. అయితే మీరు ఛానల్లో టచ్లో ఉంటే ఇస్తారో లేదో నేను అప్పుడు చెప్తానండి. ప్రస్తుతానికైతే కేవలం 3, 4, 5 మాత్రమే ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే విష్ణు గారు అడిగారు, చిన్నపిల్లలకు 3 years శ్రీవారి మెట్ల మార్గం టైమింగ్స్ చెప్పండి అన్నారు. అలిపిరైనా శ్రీవారి నడక మార్గమేనానండి. 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మధ్యాహ్నం 2 గంటల వరకే తల్లిదండ్రులతో పంపిస్తారండి, ఆ తర్వాత పంపరు. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే అలిపిరి నుంచి అయితే ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వెళ్ళొచ్చు. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిస్తారు. ఇవన్నీ కూడా భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకైతే నేను సమాధానం చెప్పానండి. ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఇవన్నీ కూడా నేను చెప్పినవి February, March, April వరకు ఆల్మోస్ట్ నేను చెప్పేశానండి. పొద్దున వీడియోలో కూడా క్లియర్గా నేను చెప్పానండి. డౌట్ ఉంటే అడగండి. ఉచిత దర్శనమైనా, వైకుంఠం దర్శనం టికెట్ల గురించి అయినా, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, ఇవన్నీ ఏదైనా అడగండి. ఆఫ్లైన్ ద్వారా అయితే వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టోకెన్లు లేవు. చాలామందికి తెలియదు, ఇప్పుడు కూడా ఉన్నాయేమో అనుకుంటారు. ఆఫ్లైన్ ద్వారా అయితే కేవలము మీకు బ్రేక్ దర్శనం శ్రీవాణి ట్రస్ట్కి ఉండింది. అలాగే హోమం టికెట్లు, సర్వదర్శనం టోకెన్లు, ఈ 3 ప్రస్తుతం అయితే అవకాశం ఉన్నది. సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందు వస్తే సుప్రభాతము కానీ, తోమాల ఏది ఉంటే అది, కళ్యాణము, ఏ టికెట్ల అవకాశం ఉంటే మరుసటి రోజుకి సంబంధించి ట్రై చేయొచ్చు. ఆఫ్లైన్లో వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదర్శన టోకెన్లు అయితే లేవు. ఓకేనా? ఎన్ఆర్ఐ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు అయితే డైరెక్ట్గా ఆఫ్లైన్లో వచ్చి మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే అప్పటికప్పుడు మీకు 300 రూపాయల దర్శన టికెట్లు ఆఫ్లైన్లో తీసుకొని ఏటీసీ సర్కిల్ దగ్గర ఫామ్ నింపి మీరు వెళ్ళొచ్చు. ఓకేనా అండి? ఇవి కాకుండా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ధన్యవాదాలు.